యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మరి దేవుడి ఈ రాత్రి వేళ సమయం మనకిచ్చిన వాగ్దానము ప్రేయర్ చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పదములకి వేలాది వందనములు అయ్యా, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. స్తోత్రం తండ్రి, నేను చేసిన మేలును బట్టి మీకు స్తోత్రం నైనా. 11 మాసంలోనైనా మమ్మల్ని నా తండ్రి ప్రభా కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం నైనా. నా తండ్రి 12వ మాసంలోనైనా మొదటి దినం నా తండ్రి ప్రభా, ఈ దినం నుంచి నైనా నా తండ్రి ప్రభా, ఈ దినం కూడా నైనా ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం ప్రభా. ఈ సమయం నుంచి కూడా నైనా నా తండ్రి ప్రభా, మీరు వచ్చి రాకుల్లానైనా ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు పడకుండా ప్రతి క్షణం ప్రభా ఈ అరచేతులతో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో ప్రభా తోడుని సహాయం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం నైనా. మరి నా తండ్రి బయటికి వెళ్ళిన బిడ్డలు ఎంతమంది గృహాలకు వచ్చారో అందుని బట్టి నీ స్తోత్రం నైనా. రాని బిడ్డలు ఎవరున్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా క్షేమకరంగా గృహాలకి చేర్చమని అయినా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా, నా పెదవులను స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. మాకు నిత్యుడు బాగు తండ్రి, నిరంతరం ఉండవాడు నీవేనయ్యా. నా తండ్రి, నీకు వాటమంటే ఎరగని దేవుడు అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదు అంటున్నావయ్యా. ప్రభా, ఈ దినమునైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నీ ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఇరిగి నలిగిన హృదయాలతో ప్రభా ఎంతమంది గుండెలు బాదుకున్నారు ప్రభా. గుండెలు బాదుకుంటునైనా హృదయాలకునైనా అయ్యే గాయాలనైనా భయపడుతూ జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మాకైతే ఏమీ తెలియదునైనా, సర్వం ఎరిగిన తండ్రివి నీవయ్యా. రహస్యమందు చూచు దేవుడు అయ్యా. మా అడుగు జాడలన్నీ లెక్క వేసే తండ్రివి నీవయ్యా. మా తలంపుల ఆలోచనలు, మా హృదయ ఆలోచనలన్నీ ప్రభా మేము అడగకముందేనైనా నా తండ్రి మా మనసు ఎరిగిన గొప్ప తండ్రివి నీవయ్యా. మా మనసులో ఉన్న ప్రతి ఒక్క సమస్యనునైనా సఫలం చేసే దేవుడు నీవయ్యా. మా చింతలన్నీ బాపినైనా సంతోషకరమైన దినములుగానైనా మమ్మల్ని మారుస్తున్నందుకే స్తోత్రం నైనా. దినదినమునైనా నా తండ్రి పాతవన్నీ గతించిపోను గాక అయ్యా. 11 మాసం నుంచి ఉన్న ప్రతి ఒక్క మురికిని నైనా నువ్వు తొలగించినందుకే స్తోత్రం నైనా. నా తండ్రి, మరి ఈ దినం నుంచి నైనా నా తండ్రి నూతన వస్త్రములకు మమ్మల్ని నైనా, నూతన జీవితంగా మమ్మల్ని దీవించినందుకే స్తోత్రం నైనా. ఏ బిడ్డకు నా తండ్రి ప్రభా బాగలేకుండా ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ నైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, నూతన జీవితంగా నైనా బిడ్డలు దీవించబడాలని నీ గాయపడే హస్తంతో ముట్టినైనా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి హాస్పిటల్లో నా తండ్రి ప్రభా ఆపరేషన్లకు వెళ్ళున్నారో ప్రభా, బిడ్డలందరినీ నైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీవుగానైనా వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా నా తండ్రి ప్రభా. ఆ బిడ్డల వైద్యంలోనైనా నా తండ్రి వైద్యం అంతా పూర్తయిపోయేంత వరకు నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలకు క్షేమకరంగానైనా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని పొందుకొని రావాలయ్యా. ఏ ఇబ్బందులు కలగకుండానైనా ఆ బిడ్డకు కావాల్సిన అన్నీనైనా సహాయంనైనా దగ్గరుండి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. మరి రాత్రుల సమయంనైనా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా బిడ్డలు ఎలా నడుచుకోవాలనైనా నా తండ్రి తెలియపరచండి అయ్యా. మాకు అందరికీ నా తండ్రి ప్రభా అందరితో మాట్లాడినైనా తెలియని జ్ఞానాన్నినైనా ఏ విధంగా ఏ సమయాన ఏ జ్ఞానం మాకు కావాలనైనా ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకునైనా దయచేయండి అయ్యా. ఏ కృపావరాలు మేము కోరుకోవాలనైనా మాకైతే తెలియదయ్యా. మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది రాజా. మరి వాక్యం ద్వారా మాట్లాడినైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. అట్టి కృప కలిగినైనా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఏ విధంగా ఏ కృపావరాలతో దీవించబడాలనైనా వాటి అన్నిటికైనా సమాధానం దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని కనపరచుకోండి అయ్యా. స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రభా యేసు నామమునకే మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం చేకూర్చును గాకయ్యా. ఆమేన్ తండ్రి. ప్రియ బిడ్డలారా, మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతలు 11వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయనంట. ప్రిబిడ్లారా, ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. దేవుడు లోతైన మర్మం ఈరోజు మాట్లాడబోతున్నాడు. దాంట్లో ఎన్నో రకాలుగా ఉంది.
మనం ఆలోచించే ఆలోచన బట్టి ఎన్నో రకాలుగా మన ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట అది మన మంచిగా జరుగుతుంది కాబట్టి మనం ఆలకించాలి. యథార్థవంతులు కోపం రోషం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని కోపగించే ప్రతి ఒక్క క్షణం మనకి ఇంకా మంచి జ్ఞానాన్ని పొందుకోవటానికి, ధైర్యాన్ని, శక్తిని పొందుకోవటానికి, మనం ఓడిపోయిన వాటన్నిటినీ మళ్ళీ పొందుకోవటానికి దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు అనమాట. అందుకని దేవుడు ప్రతి క్షణం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బిడ్డలారా, మీరు ఇలా ఉండమాకండి, మంచి దారికి నడవండి అని చెప్పరని మాట్లాడతాడు అనమాట. మరి సరళం చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని చెప్తున్నాడు. మరి చూడండి ఎంత మంచి మాట చూచాడు. ఏ విధంగా మనం నడవాలో, దేవుడిలో ఎలా నడవడికలో మనం నిలబడాలో దేవుడు మరి ఈ రాత్రుల సమయం అంతా మాట్లాడుతున్నాడు. మన మాట తీరైనా, మన నడవడికి తీరైనా ప్రతి క్షణం రోజు చెప్పే మాటే కదా ఇది. ఈరోజు కొత్తగా మాతో చెప్పటం లేదులే దేవుడు అని చెప్పని అనుకోవచ్చు. కానీ దినదినము చెప్పినా, కానీ మనం ఆలోచన మనం గ్రహించుకోగలిగే మనసును మనలో ఉన్నప్పుడు ఏ దినము ఏ వాక్యం ద్వారా ఎలా ఆ వాక్యంలో మనము జీవించాలి అని చెప్పనని ప్రతి ఒక్క వాక్యంలో మనము ఆలకించే కొద్ది మనకి మంచి నెమ్మది కలిగి మనం ఆలోచించే ప్రతి ఒక్క వాక్యం మనకి ఎలాగంటే మంచి జ్ఞానాన్ని ఎన్నడూ దినము నూతనంగా మనకి హృదయాలకు ఉప్పొంగే విధంగా సహాయం చేస్తాడనమాట. వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆకాశముని భూమిని సృజించిన దేవుడు ఆయనే. మనం మనుషులు పుట్టకముందే భూమి పుట్టిందంట. భూమిని ముందే ఏర్పాటు చేసి మనకి ఏమీ నొప్పి తగలకుండా ముందే సరళం చేశాడంట. మన మార్గాలని ముందే సరళం చేసి ఈ బిడ్డలకి ఏమి కావాలో, తినడానికి ఏమి కావాలో, కట్టుకోవడానికి ఏమి కావాలో, ఏ చేతి పని కావాలో, వీళ్ళు పోషించుకోవాలంటే ఎలాంటి ధాన్యం కావాలో అని చెప్పని అన్నిటికీ దేనికి సమకూర్చి మనల్ని భూమి మీదకి నడిపించాడు దేవుడు. అలా ఒకళ్ళకి ప్రపంచం వ్యాప్తించేలాగా భార్యాభర్తలు అనేది ఏర్పాటు చేసి దేవుడు ఎంతో చేశాడు. కానీ మరి భార్యాభర్తలు జత మనుషులుగా ఉన్నారు కాబట్టి దేవుడు ముందు ఆదామునే సృష్టించాడంట. ఆదాముని సృష్టించినప్పుడు ఆదాము ఏకాకిగా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆదాముని తనకి నిద్రమత్తులో పెట్టేసి తమ పక్కటెముక తీసి అవ్వాను తయారు చేశాడంట. తయారు చేసినప్పుడు మరి వాళ్ళిద్దరూ మంచిగా ప్రతిరోజు తిరుగుతూ సంతోషంగా ఆనందంగా తోటంతా ఆనందకరంగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ యెహోవా పిలవంగానే వెళ్ళిపోయేవాళ్ళంట. యేసయ్య ఆదాము ఎక్కడున్నారు అని చెప్పని అనేటప్పటికీ సంతోషంగా పరుగులు విడుస్తూ వచ్చేవారంట. కానీ ఒకరోజు సర్పమైన అపవాది వాళ్ళని మోసపుచ్చడానికి దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండుని మైమరిపించి అవ్వాకి చెప్పి అవ్వ చేత ఆ పండు తినడానికి తయారు చేసిందంట అపవాది. మరి చూడండి, మనము ఒక జ్ఞానం కలిగి ఉండాలి. మనము ఒక జ్ఞానం అంటే ఇప్పుడు ఆదాము దగ్గరే మన జీవితం మొదలైంది కాబట్టి వాళ్ళిద్దరూ అది తినేటప్పటికి పాపం అంటే అప్పుడు దేవుడు అది అనేది లేదు కాబట్టి జీవితంలో శరీరపు ఆలోచనలు లేవు కాబట్టి మరి అపవాది వల్ల వాళ్ళిద్దరూ ఏక శరీరం కలిగి జీవించినప్పుడు దేవుడు పిలవంగానే భయపడి యేసయ్య పిలిచాడంట. ఆదాము ఎక్కడున్నారు అని చెప్పని పిలిచినప్పుడు కొండల పక్కన బండచాటున దాగి మేము ఇక్కడున్నాం ప్రభా అని చెప్పని నక్కి ఉన్నప్పుడు దేవుడికి అర్థమైపోయిందంట. వీళ్ళు నేను తినొద్దన్న పండుని తిన్నారు, ఇలా జరిగింది అని చెప్పనని వాళ్ళని ఇక మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పనని వాళ్ళని భూమి మీదకి పంపించకముందే భూమిని ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళని భూమి మీదకి నడిపించాడంట. అలాగే అపవాది అనే మన పక్కన ఒక శత్రువు, మనుషుల రూపంలో శత్రువు అనేది మన పక్కన చేరి దేవుడికి మన కోపం వచ్చేటట్టు ఇప్పుడు అంతకుముందు వాళ్ళు భూమి మీదకి రాకముందు దేవుడితోటి చాలా సంతోషం, చాలా ఆనందం, ప్రతిదినం యేసయ్య పక్కలో కూర్చొని యేసయ్య ఒడిలో కూర్చొని ఆనందమైన మాటలు మాట్లాడుకుంటూ సంతోషంగా జీవించిన వారు ఎప్పుడైతే అపవాది మాటలు విని దూరం అయిపోయారో ఆ క్షణమే దేవుడు కోపానికి గురయ్యారు. అయినప్పటికీ దేవుడు ఒకళ్ళు ఏ బిడ్డకైనా కానీ పురుషుడికి స్త్రీయే కానీ స్త్రీ కోసం పురుషుడు పుట్టలేదు.
మరి అలాగా మన జీవితాలను భూమి మీద దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్క బిడ్డకి ఒక జత మనిషి ఉంది కాబట్టి, జతనిచ్చాడు కాబట్టి మరి మీరు ఎందుకు చూస్తున్నారు? ఎదుటివారి కుటుంబాలని గుమ్మాల సాయి మీరు ఎందుకు చూస్తున్నారు? చూడమాకండి, ఆ పాపం మీరు చెయ్యమాకండి. అపవాది కలిగించే ఏ పాపం మీరు చెయ్యొద్దు. తండ్రికి మీరు ఎవరు దూరం అవ్వద్దు అని చెప్పనని యేసయ్య ప్రతి క్షణం జీవం కలిగిన గొప్ప యేసయ్య పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి మన పక్కనే ఉంటుంది అన్నమాట. మన పక్కనే ఉన్నప్పుడు మనం సంతోషం ఉంటే పక్కన ఉంటాడు. మనం బలహీనంగా బాధతోటి దుఃఖంతో మనం నలిగిపోయి ఇరిగిపోయినాడు మన హృదయంలో ఉండి, బిడ్డా నేనున్నాను నీలోనే, నువ్వు భయపడకు, జడియకు నేనున్నాను, ధైర్యంగా నువ్వు ఉండని చెప్పనని ప్రతి క్షణము దేవుడు మనని ఆదరిస్తూ మన మీదన ఆయన సన్నిధికి మనం వెళ్ళకోకుండా మన చేతి పని మనం చేసుకుంటున్నప్పుడు మన హృదయంలో మూలుగులేడుపులు వినపడతాయి అనమాట. మూలుగుతూ ఒక ఆత్మ అనేది మూలుగుతూ ఉంటుంది. అయ్యో తండ్రి సన్నిధిలో నువ్వు కూర్చోకుండా ఎందుకు పరుగులు ఇడుస్తున్నావు? ఏమీ కాదు. అది ఏదైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ, అది చేయి చారిపోయినప్పటికీ, మన బిడ్డలే కానీ మన కుటుంబంలో ఎవరైనప్పటికీ, ఎంతో ప్రమాదకరంలో వాళ్ళు ఉన్నారన్నప్పటికీ వాళ్ళ సాయి కాదు మనం చూడాల్సింది. దేవుడి దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద కూర్చొని చేతులు పైకెత్తి ప్రభువా నా ప్రార్థన పరలోకానికి అంటే విధంగా సహాయం చేయి ప్రభువా అని చెప్పనని మనము అడగాలి తండ్రిని. ముందు పరలోక ప్రార్థన చేసుకోవాలి. పరలోక ప్రార్థన చేసుకున్నాక ఆయన చేసిన మేలును బట్టి స్తోత్రం తెలియజేసుకోవాలి. చేయబోతున్న మేలు పట్ల జరగకముందే జరిగిందని చెప్పనని మనము ఆయనకి స్తోత్రం తెలియజేసుకోవాలి. ప్రతి క్షణం మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మనము ఎంత లేదన్నా ఏదో ఒక విధంగా మనలో పాపం లోపం అనేది ఉంటుంది. ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఒక లోపం ఏదో ఒకటి దేవునికి కించపరిచే విధంగా మన బాధల కోసం ఈ దేవుడిని కూడా నమ్మినా కూడా ఈ దేవుడు మనకు సహాయం చేయలేదు అని చెప్పనని ఎంతోమంది ద్వేషించుకునేవారు ఉన్నారు. అలాగే నేను కూడా ఒకప్పుడు అట్లాగే నాకే తెలియకుండా దేవుణ్ణి ఎన్నో రకాలుగా ద్వేషించాను. కానీ ఆయన తీయనైన మధురం ఎప్పుడైతే జుంటి దారాల కంటే మధురమైన ఆయన యేసుని ప్రేమ ఎప్పుడైతే ఎరిగాను, ఆయన పూర్తిగా నాకు ఎప్పుడైతే ఆయన దర్శనాలు ఇవ్వటం, ఆయన స్వరం చూడటం, నేను ఏ ప్రార్థనకైతే చేస్తున్నానో ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత, ఆ మధురమైన ప్రేమ రుచి చూచిన తర్వాత ఆయనకి దూరంగా ఉండాలన్నా, ఏదైనా పొరపాటు చేసినా అయ్యో అని నా హృదయంలో ఒక ఆత్మ మూలుగుతూ, బిడ్డా నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు తప్పు చేసావు, ఈరోజు ఇది తప్పు చేసావు కదా అని చెప్పనని నన్ను దండిస్తూ ఉంటుంది అనమాట. ఎంత తప్పు చేయకపోయినా, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ, మనల్ని ఎవరన్నా మనం ఏమి చేయకపోయినప్పటికీ ఎదుటివారు మన మనసును బాధ కలిగించినప్పుడు, మన హృదయంలో మనకి గాయమైనప్పుడు, మన మనసుకి ఏదో ఒకటి బాధ కలిగినప్పుడు ఏదో ఒక విధంగా అనుకుంటాం. కానీ అది కూడా నీ మనసులోకి రాకూడదు బిడ్డ అని చెప్తున్నాడు. శత్రువుల్ని మనం ఎంత మంచిగా ప్రేమిస్తామో అంత మంచిగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. ఆనాడు లోకంలోకి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య ఏమీ ఆశించకుండానే మన కోసం తండ్రి నామాన్ని మహింపరచడం కోసం గొర్రెపిల్ల మాదిరిగా కలవరశిలలో ఆయన అంత పరిశుద్ధ రక్తం కార్చి అంతలావున ఒళ్ళు కమిలిపోయేటట్టు ఆయన మన కోసం, మన పాపదోషం తొలగించడం కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తొలగించాలి, నా పరిశుద్ధ రక్తంతో వాటన్నిటిని దహించి వేయాలి. అపవాది క్రియలను, శైతాను క్రియలను, ఏ బంధకాలైనా, ఏ దోషములైనా, ఏ కీళ్ళైనా, ఏ తెగుళ్ళైనా నా రక్తంతో వీటన్నిటిని కడిగి వేస్తున్నానని చెప్పనని తండ్రికి మొరపెట్టి, తండ్రి వీళ్ళు ఏ పాపం ఎరగరయ్యా, ఈ బిడ్డలకి దీవించండి, ఆశీర్వదించండి, ఏ దోషం వాళ్ళ మీదకి వెళ్ళొద్దు, వాళ్ళ పైన ఏలుతున్న ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ పైన పాపం ఏలుతున్నా ప్రతి ఒక్క పాపదోషం తొలగించండి అని చెప్పనని యేసయ్య మొరపెట్టి మరణించిన శుక్రవారం రోజు మరణించాడు. మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున లెగిసి ఆయన మళ్ళీ సజీవుల లెక్కలో మన ముందరకు వచ్చాడనమాట. మరి అట్లాంటి దేవుణ్ణి ఎరిగి మనం జీవిస్తున్నాం, భూమి మీద ఉన్నాం. మనం అంటే చాలా ఇష్టం అంట యేసయ్యకి, ఎంత అంటే చెప్పలేనంత ప్రేమ అంట. మరి ఆనాడు ఆదామును అవ్వ భూమి మీదకి వచ్చినప్పటికీ ప్రతి క్షణం కాపలా కాచుకుంటూ దేవుడు వాళ్ళ పక్కనే ఉన్నాడు, పైన లేడు, వాళ్ళ పక్కనే భూమి మీద ఉండి
ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి ఎలా నేర్చుకోవాలి, ఏ సమయంలో ఏ జ్ఞానం కావాలి, ఏ కృపావరాలు కావాలని చెప్పరని వాళ్ళకి తెలియపరుస్తూ మాట్లాడుతూ ప్రతి క్షణం ఒక తెలివిని అనేది నేర్పించాడనమాట. ఈ పంట ఇలా చేసుకోవాలి, ఈ విత్తనం మితితే ఈ పంట మీకు తినడానికి వస్తుంది, ఇలా చేస్తే ఈ వస్త్రాలు మీకు తయారవుతాయి అని వాళ్ళ కాడి నుంచి మొదలైందనమాట. అవన్నీ దేవుడిచ్చిన తెలివే మనకి తెలివితేటలు కాదు, మన జ్ఞానం కాదు. ప్రభువుని అడగాలి మనం, ప్రభా భూమి మీద అంటూ మాకు ఏదీ లేదయ్యా, ఏదన్నా ఉన్నదే అంటే అది నువ్వు ఇచ్చిన బహుమానమే కదా ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు అయ్యా అని చెప్పనని మనం ప్రతి క్షణం ఉదయకాలం సంబంధించి మనం మళ్ళీ ఆయన సన్నిధిలో ఏ సమయంతో కూర్చుంటామో చేసిన ప్రతి ఒక్క పనిలోనూ మనం ఏ కార్యాల మధ్య వెళ్తున్నామో ఆ కార్యాలు జరిగిన ప్రతి ఒక్క కార్యాల్లో జరిగిన మేలులన్నిటి పట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకోవాలి. ఎంతోమంది బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి గృహాలకి చేరక ఎంతోమంది కుటుంబాలుగా అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. మరి అట్టి భయంకరమైన జీవితాలు మనల్ని ముట్టకుండా ఎన్ని ప్రమాదాలు వచ్చినప్పటికీ దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు మనన్నంటే అది యేసయ్య మన పట్ల ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడనని మన విశ్వాసంతో నిలువెత్త మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే పరలోకానికి మన ప్రార్థన చేరిద్దంట. ఆ ప్రార్థన చేరినప్పుడు పరలోకమందున దేవుడే మనకి దర్శనం కలిగిస్తాడు, ముఖ దర్శనం చూడటానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడంట. మరి ఎంత భాగ్యతో ఎంత ధన్యతో ఆదరణకర్తగా మనకు ప్రతి క్షణం ఆయన్ని ఆహ్వానించుకోవాలి. తండ్రి మాకు ఆదరణకర్త నీవేనయ్యా, మా కుటుంబానికి నివాస స్థలం నీవేనయ్యా, నీ చల్లటి రెక్కల చాటున మమ్మల్ని నిలబెట్టినందుకు నీకే స్తోత్రం ప్రభా. అవినీతి పరుల్లో మేము జీవించకూడదు నాయన, నీతి పరుల లెక్కలోనే మేము జీవించాలి, నీతి పరుల లెక్కలోనే మేము జీవించాలి అని చెప్పనని ప్రతి క్షణం ప్రతి దినము మనం దేవుడిని అడగాలంట. భక్తిహీనులు తన భక్తిహీనత చేతనే పడిపోవునంట. మరి తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ భక్తిహీనత అంత భయంకరంగా ఉంటుందంట. వాళ్ళు ఏ సమస్యలు వచ్చినప్పుడు పడిపోతారే కానీ లేవరంట. మరి యథార్థవంతుల నీతి మార్గము వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేసి, బిడ్డ నువ్వు ఈ మార్గాన్ని వెళ్ళు, నీకు మంచి మార్గం ఉంటుంది, ఇటెల్ల మాకు లోయలు ఉంటాయి దాంట్లో పడిపోతావు, అటెల్ల మాకు అపవాది ఉంటుంది, ఇటు నేరుగా వెళ్ళు, నేను నీకు మార్గాన్ని చూపిస్తానని చెప్పనని దేవుడు మనకు ముందర ఆయన పాదాలు పెట్టి నడిపిస్తూ ఎక్కడ ఏ గోతులున్నా ఏ అపవాదులున్నా ఏ చీడపేళ్ళున్నా ఏమున్నప్పటికీ మనకు ముందర నిలబడి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు నూతన మార్గాలు తెరుస్తాడంట. మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి నూతన మార్గాలు తెరిచి మనల్ని దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ప్రతి క్షణం యెహోవాయే మాకు ఇచ్చిన బహుమానం అని చెప్పనని మనము సంతోషపడేవారుగా మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుంటాడంట. మరి ఇంత మరభం ఉంది కదా, ఇంత మరభం దేవుడు ఈ లోతైన మరబాలు ఎంతమందికి అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడు మీకంటే ఎక్కువగా నాతోనే మాట్లాడుతున్నాడు. పడిపోకుండా ఉండాలంటే ఏ సమయాన్ని ఏ కృపావరాలు కావాలని చెప్పనని ఏసేని అడగాలంట. ప్రభా ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ కృపావరాలు కావాలో అది మాకు దయచేయండి అయ్యా. చదువులకు వెళ్ళేటప్పుడు ఏ కృపావరాలు కావాలో, ఎట్టి జ్ఞానం కలిగిన కృపావరాలు మాకు కావాలో అవి దయచేయండి అయ్యా. ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలనే కృపావరాలు మాకు దయచేయండి అయ్యా. మేము వెళ్తున్న పనిలోనైనా మాకు భయంగా ఉంది ప్రభా, మేము ఏం చేయాలి ప్రభా, దానికి కావాల్సిన కృపావరాల నుంచి మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మాకైతే ఏమీ అర్థం కావట్లేదయ్యా, మా ప్రాణాలు భూమి మీద నిలబడటం లేదయ్యా, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో మాకు మా హృదయాలు గలిబిలైపోతున్నాయి ప్రభా. ఎన్నో రకాలుగా మా హృదయాలు ముక్కలైపోయినాయి ప్రభా. మా గాయాలు మాన్పువాడు నీవే కాబట్టి నువ్వు చెప్తున్నావు కదా, నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువుండదు అంటున్నావయ్యా. మరి మా బిడ్డలకి మాకు ప్రతి క్షణం తోడుని సహాయం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. మేము యథార్థవంతులుగా నీతి మార్గంలో మేము నడిచేవారుగా మేము ఇప్పటి వరకు నడవలేదేమో ప్రభా, కానీ ఇప్పటి నుంచి నైనా నడవటానికి ఆ కృపావరాలను మా మీద అభిషేకించండి అయ్యా. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా.
అని చెప్పనని మన చేతి పనుల్లో కానీ బిజినెస్లో కానీ మన తలంపుల్లోకి ఏ ఆలోచన వచ్చినా అది మంచిదైతే ప్రభా ఆ తలంపులోకి మేము ముందు కొనసాగించడానికి సహాయం దయచేయండి అయ్యా. అది నీ చిత్తం కాకపోతే ప్రభా మేము ఏది చేసుకోవాలో మా చేతి పనులైనా కానీ మా బిజినెస్లో అయినా మేము ఏ పని చేసుకోవాలో ఆ కృపావరాలను మాకు దయచేసి అట్టి జ్ఞానాన్ని మాకు కలిగించినైనా మేము ముందుకు నడవడానికి సహాయం దయచేయండి యేసయ్యా అని చెప్పనని ప్రతి క్షణం మనము యేసయ్యను అడగాలంట. అట్లా అడిగితే ఏ క్షణాన్ని ఏది కావాలో, మనం బలహీనంగా ఉన్నప్పుడు బలం ఎలా పొందుకోవాలో, ఏ ఆత్మ కృపావరాలు మనకు కావాలో అన్నీ నేర్పుతాడు దేవుడు. ప్రతి ఒక్క దాంట్లో మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియని ప్రతి ఒక్కటి చిన్న విషయం అయినప్పటికీ ఆయన ఆ చిన్న విషయంలో దేవుణ్ణి ఏమని అడుగుతామని మనం అనుకుంటాం. మన మనసులో ఆ విషయాన్ని మనము అడుగుతూ ఉండగానే మనకి అది జవాబు వస్తుంది అన్నమాట. అయితే ఎలా జీవించాలి ఇప్పుడు చెప్తున్నాడు కదా, యథార్థవంతులు నీతి మార్గమును సరళం చేయనంట. యథార్థవంతుల వారి మార్గమును సరళం చేస్తాడంట దేవుడు. మరి మనం అట్టి నీతి పనులమయ్యి మనం మన మార్గాలన్నీ మనకు ముందర సరళం చేసుకోవాలని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాము. ప్రియబిడ్డలారా, మరి అట్టి బాధ్యత కలిగి అట్టి ధన్యత కలిగి ప్రతి ఒక్కటి సరళం అంటే ఎంత ఆనందమో చూడండి. మన కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అన్నీ తొలగిపోతాయి. మనం ఎన్నడూ చూడండి సంతోషం ఈరోజు పొందుకుంటామని చెప్తున్నాడు. మనల్ని తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించనని చెప్తున్నాడు. జయవీరుడిగా మిమ్మల్ని గెలిపిస్తానే తప్ప ఓడించనని చెప్తున్నాడు. నన్ను ఆశ్రయించిన వారిని గెలిపిస్తానే తప్ప ఎవరి ముందర తలదించుకునే జీవితంలో ఏ నిందల్లో మిమ్మల్ని జీవించనివ్వను. మిమ్మల్ని నేను ఎలా సంతోషంగా ఆనందంగా ఉన్నానో మీకు భూమి మీద ఉండగానే పరలోక సంతోషాన్ని మీకు ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడి రాత్రి వారి సమయంలో. అట్టి వారు ఏ ఆపదలో ఉన్నప్పటికీ యెహోవా నీ వైపే చూస్తున్నామయ్యా, మనుషుల వైపు కాదు నాయనా, మాకు సహాయం చేసే జీసస్ గ్రేట్ నువ్వు చేసేసావయ్యా. మా కుటుంబంలో సమస్యలన్నీ తొలగించేసావయ్యా, మా బిడ్డల పట్ల మేలు చేసేసావయ్యా. ఏదైతే మీరు సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల్లో ప్రభా ఈ సమస్య విడిపించేసావయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రం అని చెప్పనని ముందే చెప్పేసేయండి. చెప్పుంటే మనం అది పొందుకుని ఉన్నామని చెప్పని మనం అనుకున్నప్పుడు దేవుడు అది ఖచ్చితంగా మన కళ్ళ ముందర, మన హృదయంలో కానీ మన కళ్ళ ముందర ఎంత మంచి ఆలోచనలు మనకి ముందుకు వస్తాయో ఆ ఆలోచనలు మాత్రమే సఫలం అవుతాయి అన్నమాట. మనం ఎంత మంచిగా మన పిల్లలు మన కుటుంబం ఉండాలి అనుకుంటామో జీసస్ని అడిగే ప్రతి క్షణం మనకి ఒక అందమైన జీవితంగా ఊహల్లో మనము ఊహించుకుంటూనే ఉండాలి. మనం ఆహ్వానించుకోవాలి దాన్ని. అందమైన కుటుంబంగా మనల్ని ఊహించుకోవాలి. ఎప్పుడు బాగలేదు ఇట్లా బాగున్నదని చెప్పని అనుకోకూడదు. బాగలేని బిడ్డనైనా మంచి ఆరోగ్యం కలిగింది నా బిడ్డ, ఇట్లాగా ఆడుకుంటూ ఉంది, ఇంత సంతోషంగా ఉంది నా బిడ్డ అని చెప్పని ఊహల్లో మనం కళలో ఎలా ఊహలతోటి అనేక రకాల ఊహలు అందమైన కళలు వస్తాయి. సంతోషమైన కళలు ఎట్లాగ వస్తాయో అట్లాగా మన కళ్ళ ముందర చూసినట్టుగానే మన హృదయాల్లోకి ఆ విషయం అనేది వచ్చినప్పుడు దాన్ని నిజం చేస్తాడంట. విశ్వానికి కర్త అంటే విశ్వాసం మనలో ప్రయోగం చేస్తాడంట దేవుడు. ఆ విశ్వాసం అనేది ఈ బిడ్డ చెడు ఆలోచనలతో ఉందా, ఏ చెడు తలంపులతో ఉందా, అవిశ్వాసం మీద ఉన్నారా వీళ్ళు, విశ్వాసం మీద ఉన్నారా అని చెప్పనని అది కూడా ప్రయత్నం చేస్తాడంట దేవుడు. ఒక్కొక్కసారి దేవుడు అనేక రకాల శోధనలు మనకి పరీక్ష పెడతాడంట. కానీ అవి దేవుడు పెడుతున్నాడా లేకపోతే సైతాన్లు మనల్ని ముట్టి అట్లా చేస్తున్నాయా అని చెప్పనని మనము ఒక జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభా నీ మాటలైతేనైనా నీ మాటలు వినిపించండి, మాకు వినికిళ్ళలో వినిపించండి, మాకు సహాయం దయచేయండి, అది ఏదైనది నాకు అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పనని దేవుణ్ణి అడగండి. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడి స్వరమే వినపడిద్ది, కానీ ఇంకా రెండోది అనేది వినపడదు అన్నమాట. ప్రతి ఒక్క పెదవి పరిశుద్ధాత్మ పెదవులుగా పరిశుద్ధాత్మ పెదవులుగా మమ్మల్ని దీవించే పెదవులుగా మార్చండి అయ్యా అని చెప్పనని అడగాలి. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతోమంది చెడు నోరులు అనేది బిడ్డల మీద మన మీద ద్వేషిస్తూ ఉంటారు. మనం మంచిగా ఉన్నప్పటికీ మంచిగా ఉన్నామని చెప్పని ద్వేషించేవాళ్ళు, చెడుతో ద్వేషించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు.
మరి కుటుంబాల్లో ఎవరికైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ద్వేషించేవారు అనేక రకాలుగా జరుగుతాయి అన్నమాట. బిడ్డల పట్ల కానీ మన పట్ల కానీ అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఎన్నో పెదవులు చెడుగా పలుకుతూ ఉంటారనమాట. ఎదుటివారు శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ నోటికి ఎదుటివారిని ద్వేషించడం తప్ప మంచి అనేది ఉండదు. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభా ఎక్కడెక్కడ ఎన్ని పెదవులనైనా అపవాది మా పట్ల చెడుగా పలుకుతుందో ప్రభా, ఆ పెదవులన్నీ పరిశుద్ధాత్మ పెదవులుగానైనా మంచిగా మమ్మల్ని దీవించే పెదవులుగా మార్చమని చెప్పని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెనని చెప్పని అన్నప్పుడు ఎలాంటి చెడు పెదవులు పలికినా ఏ దోషం మన మీదకి రానిదనమాట. ప్రతి దినం అడగాలి. మనం ప్రార్థనలో ఎన్నిసార్లు కూర్చుంటాం అన్నిసార్లు అడగాలి. ఎందుకంటే ఇంకొకటి కూడా గృహదోషంలో కూడా ఉంటాయి. ఎందుకంటే సొంత గృహం అయితే స్వచ్ఛమైన దేవుడు అక్కడే ఉంటాడు కాబట్టి మనము అడగవసరం లేదు. కానీ రెంటుకున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో, ప్రతి ఒక్క రెంటుకుండే ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇలా అడగాలి. ఎందుకంటే ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క దోషం అనేది రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ప్రభా గృహదోషంలో కూడా మమ్మల్ని మా పిల్లల్ని అంటకుండా కాపాడండి అయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ గృహదోషంలో మమ్మల్ని అంటకుండా కాపాడమని నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమెనని చెప్పనని అడగాలి. బిడ్డలారా అట్లా అడిగినప్పుడే ఏ దోషము, ఏ కీళ్ళు, ఏ తెగులు మనల్ని ముట్టదు. ఇంకోటి ఏంటంటే కీర్తనల గ్రంథం 91 అధ్యాయం అంతా చదవండి. రోజుకి ఒక్కసారైనా కానీ అధ్యాయం అంతా చదివితే ఏ దోషము, ఏ కీళ్ళు, ఎనీ టైం మనల్ని ఇంక ఏ దోషం అంటదనమాట. రాత్రివేళ సమయంలో ప్రతిదినం రాత్రివేళ సమయంలో ఖచ్చితంగా చదవండి. మీరు ఉదయకాల సమయంలో మీరు ఏం చదివినా మరి రాత్రివేళ సమయంలో చదవండి. ఉదయం వేళ కూడా మీకు కుదిరితే ముందుగా ఉదయవేళ సమయంలో కూడా ముందు ఆ అధ్యాయం చదువుకున్న తర్వాతే వేరే అధ్యాయాలు చదువుకోవడానికి చూడండి. మీకు వీలు పడలేదు, నేను ఇన్ని చదవలేను అనుకున్నప్పుడు కీర్తనల గ్రంథం 91 మాత్రం అది మొత్తం చదవండి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క మేలులు దేవా ఇవి మా పట్ల జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం అని చెప్పనని అడగండి. కీళ్ళు అక్కడ దాంట్లో ఎన్నెన్నో ఉంటాయి. శత్రువుల కోసం రాసినవి కూడా ఉన్నాయి. కాబట్టి శత్రువులకు రాసినవి కాకుండా మన కోసంగా మీ గృహాల మీదకి ఏ తెగులు రావు, ఏ కీళ్ళు రావు అని చెప్పన్నప్పుడు ఆమెన్ ప్రభువా అలాగే మా కుటుంబాల మీదకి రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా యేసయ్యా అని చెప్పనని అడగండి. ఆమెనని చెప్పాను కూడా ప్రతి ఒక్క మంచి మేలు వాగ్దానాలన్నీ ఆమెనని చెప్పుకుంటూ పొందుకుంటూ ముందు కొనసాగించండి. సరే ఏమీ తెలియలేదా, అధ్యాయం ఎలా ఉందో అలాగా చదవండి. మనకి భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఏ దోషములు మన పిల్లల్ని మన వెనకొచ్చి తరాలు ఎన్ని తరాలు అయితే భూమి మీద ఉంటారో అన్ని తరాల వరకు దేవుడి ఆశీర్వాదం మేలులన్నీ ఆ 91 కీర్తనలో మన కోసం ఆ మేలులన్నీ దాచిపెట్టున్నాడు. అపవాదిని ఎలా ఓడించాలి, మన పాదముల కింద అపవాదిని ఎలా చితకదొక్కుతామో దేవుడు మనకి ఎంత ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నాడు. వాటన్నిటిపైన మనకి అధికారాలు, విజయాలన్నీ దాంట్లోనే పొందుకుంటాం. కాబట్టి ఆ అధ్యాయం మాత్రం ప్రతి ఒక్క బిడ్డ వినటానికి సహాయం దయచేయండి. ఒకవేళ బైబిల్ లేని వారైనా కానీ బైబిల్ మిషనరీ వస్తుంది కాబట్టి ప్రతి క్షణం ప్రతి దినం బైబిల్ మిషనరీలో కీర్తన గ్రంథం 91 ప్రతి ఒక్కళ్ళు వినండి. ఎందుకంటే రాత్రివేళ సమయంలో కూడా మనకున్న భయాలన్నీ తొలగిపోతాయి. ఆ ఒక్కటి నోటి నిండా కంఠస్థం పట్టామంటే చాలు ఆ అధ్యాయం మనల్ని ఎల్లప్పటికీ క్షేమకరంగా ఉంచుతుంది అనమాట. రక్షణకర్త అన్నీ ఆయన అయి ఉంటాడు కాబట్టి దాంట్లో ఆశ్రయదుర్గం ఆయన కాబట్టి ఇక మనకి ఏ దిగులు లేదు. ప్రియబిడ్డలారా ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ వినండి. దేవుడు మీ అందరికీ ఆ ఒక్క దాంట్లో మీకు ధైర్యాన్ని, శక్తిని, అన్నిటినీ ఆశీర్వాదాలు మేలులన్నీ 91 కీర్తన గ్రంథంలో 91 దాంట్లో దాచిపెట్టున్నాడు. ఆ మేలులన్నీ పొందుకోండి ప్రతి ఒక్కళ్ళు. అది మాత్రము రోజుకి ఒక్కసారైనా సరే మీకు కుదిరితే ఎన్నిసార్లు అని చదువుకోండి. నోటికి బైబిల్ తీయకోకుండానే అధ్యాయం అంతా చదవగలిగే శక్తిని పొందుకోండి. ప్రతి క్షణం కూర్చుంటే గడగడ నోట్ల నుంచి ఆ మాటలు వచ్చే విధంగా, ఆ మేలులన్నీ నోటి నిండా వచ్చే విధంగా సహాయం దయచేయండి. ఎందుకంటే దేవుడు ఆ మాటల్లోనే మనకి వాగ్దానం నెరవేర్చున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో మనకు ఆశీర్వాద మేలులు, రక్షణకర్తగా మనకి ఏ భయం అంటుకునేకుండా, ఏ తెగులు, ఏ కిడులు మన గుడారం మీద రానియకుండా ప్రతి క్షణం ఎనీ టైం మనకు తోడుంటానని చెప్పను. ఆ వాగ్దానం అంతలో మనకి మేలులు దాచిపెట్టున్నాడు. ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే నోటి నిండా కంఠస్థం పెట్టుకోవాలి. మరి రాత్రి సమయంలో దేవుడు
ఇంతగా మన అందరితో మాట్లాడి మనకి ఎందుకు చెప్తున్నాడంటే మనము అలాంటి మేలులు, సంతోషమైన మేలులు, ఈ ఆశీర్వాదాల మేలులన్నీ మనం పొందుకోవాలని రాత్రి సమయంలో నాతో మీతో అందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియ బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు నైనా వేలాది వందనములయ్యా, కోట్లాది కోట్ల స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, మాకు ఈ దినం నుంచి నైనా నా తండ్రి, ఈ మొదటి దినం నుంచి నాయన ఈ మాసం అంతైనా నా తండ్రి ప్రభా, నూతన కార్యాలనైనా నూతనంగా మేము జీవించాలి ప్రభా. అట్టి కార్యాలు మాకు ఇచ్చినందుకే స్తోత్రం నైనా. మాకు ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబాల విషయాల్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో చేతి పనులే కానీ, నేను బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, చేస్తున్న పంటల్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో నూతనంగానైనా ఇప్పటి వరకు ఏమి నష్టపోయామో ప్రభా, వాటి అన్నిటికంటే అంతకంటానైనా పదింతలుగానైనా మేము పొందుకుని మేలులు పొందుకుని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నువ్వు నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నీ ప్రభా, మేము ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నామో ప్రభా నా తండ్రి ప్రభా, అవన్నీ మేము పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాం అయ్యేసినాం అయ్యా. మన తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయమని నా తండ్రి ప్రభా. మేమైతేనైనా తెలియకేమైనా పొరపాట్లు చేసామేమోనైనా అలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు మేము చేయకూడదు ప్రభా. మరి మాకు సహాయం దయచేయండి అయ్యా. నీతిమంతులు యథార్థమైన జీవితంలో మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, నీ నామానికే మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికే ఘనత తెచ్చుకోండి అయ్యా. మరి రాత్రి వేళ సమయించిన ప్రతి క్షణం ప్రభా, ఏ బిడ్డ ఏమి బాధల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు నన్ను, ఏ బిడ్డ భయపడుతుందో ప్రభా, ఆ బిడ్డలందరినీ ధైర్యపరిచి నేనున్నాను మీకు అని చెప్పాను నాయన. వాళ్ళ భుజాల మీద నాయన చెయ్యి వేసిన తండ్రి ప్రభా, నీ స్పర్శ తెలియజేయండి ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నైనా సమస్యలన్నీ నైనా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీ నామను మహిమపరుచుకోండి, మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మన తండ్రి ప్రభ, గర్భం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి గర్భం తెరవబడండి అయ్యా, సహాయం దయచేయండి. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఆరోగ్యంగా నైనా బిడ్డ ఎదుగుదలకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, భూమి మీదకి వచ్చే సమయానికి నైనా బిడ్డ నైనా క్షేమకరంగానైనా ఆరోగ్యం కలిగిన బిడ్డగా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఆ బిడ్డనైనా మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డగా నా తండ్రి ప్రభా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగా నైనా మళ్ళీ నా తండ్రి ప్రభా ఇంటికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ పసిబిడ్డకైతేనైనా తల్లి పాలునైనా లేక బాధపడుతున్నా ప్రభా, ఆ బిడ్డకు నాయన తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని గనపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతపీఠం అంటున్నావయ్యా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అంటే నీకు చాలా ఇష్టం అంటున్నావయ్యా. మరి నా తండ్రి, ఈ సమయంలోనైనా మేమందరం నైనా నీ పాదాలు పట్టుకుని మొరపెడుతున్నామయ్యా. నా తండ్రి, అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నామయ్యా. తెలిసి చేసే ప్రతి ఒక్క తప్పులనైనా క్షమించండి అయ్యా. ప్రభా, మా తెలియకనైనా చేసే తప్పుల వల్ల మమ్మల్ని కొట్టండి అయ్యా, కానీ మమ్మల్ని వదలొద్దయ్యా. ప్రేమించండి అయ్యా. నా తండ్రి, తండ్రిలా నా తండ్రి ప్రభా, ప్రతి క్షణం ప్రభా ఆదరణ కర్తవై ఉన్నావయ్యా. నిత్యుడివగు తండ్రి, నిరంతరం ఉండవాడవయ్యా. నా తండ్రి, మాకు తోడుగా నిలబడి మా కుటుంబాలకు నివాస స్థలంగా నీవుగానైనా యజమానకరుడుగా నా తండ్రి ప్రభా నిలబడి మమ్మల్ని ముందు కొనసాగింపులాగినైనా మాకు తెలియకైనా పొరపాట్లు చేస్తేనైనా మమ్మల్ని సరిచేయండి ప్రభా, సహాయం దయచేయండి. కానీ నైనా మమ్మల్ని నా తండ్రి ప్రభా ఎడారిలో మమ్మల్ని ఉంచొద్దయ్యా. నా తండ్రి, పరలోక సంతోషాన్ని భూమి మీద ఉండగానే మాకు ఇస్తానంటున్నావయ్యా. అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి క్షణం ప్రభా నిన్ను సంతోషపెట్టే వారిగానే మేము నీతిమంతులుగానైనా మేము జీవించాలి. కానీ ప్రభా, యథార్థమైన జీవితంలో మేము జీవించాలయ్యా. నువ్వు చెప్తున్నావు కదా, యథార్థమంతుల మార్గం నీతి కలిగిన వారి సరళం చేయనని చెప్పని అంటున్నావు అయ్యా. నా తండ్రి ప్రభా, మేమైతేనైనా ఇప్పటి వరకు పొరపాట్లు చేస్తున్నామేమోనయ్యా, క్షమించమని వేడుకుంటున్నామయ్యా. యథార్థమంతుల నీతి వారి మార్గమును సరళం చేసినట్టు నా తండ్రి ప్రభా, మా మార్గంలోనైనా సరళం చేయమన్నైనా మాకు ముందర నీవుగా ఉండి నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి నూతన మార్గాలు తెరిచినందుకే నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రంనైనా ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయం అంతానైనా నా తండ్రి ప్రయాణంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నేను ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకునైనా నా తండ్రి గృహాలకి ప్రతి ఒక్క బిడ్డను నాయన సంతోషకరంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేదో ప్రభా, వాళ్ళందరినీ కూడా నాయన నీ కృపతోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితాంతులను జ్ఞాపకం చేసుకోండి. మన తండ్రి, చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి. బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. చిన్న వ్యాపారాలు
చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలనైనా బిజినెస్ నడుపుకోవాలనైనా వాళ్ళ తలంపులకి ఏ బిడ్డకి ఏది ఇచ్చినావునైనా నా తండ్రి ప్రభా వాటి అన్నింటిలోనైనా వాళ్ళకి తెలియపరిచినైనా మంచి మార్గంనైనా మీరు మీ స్వరం వినిపించిన నా బిడ్డలనైనా ముందుకు కొనసాగింపులాగా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఎంతమందినైనా అప్పుల బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ విడుదల కలిగించండి. ఆరోగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకినైనా మంచి ఆరోగ్య నాయకుని దయచేయండి. ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ఆరోగ్య నాయకుని శాంతి సమాధానం పొందుకునే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలోనైనా చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించి ఆశీర్వదించి యెహోవా ఇచ్చిన బహుమానం అన్నైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా వాళ్ళందరినీ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. ఎంతమంది బిడ్డలైనా వాహనాలు నడుపుతున్నారో బిడ్డలందరికీనైనా సమృద్ధిగా సంతోషపడే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ ఆశతో ఉందనైనా ఆ బిడ్డలకి మహా సంతోషంగానైనా వాళ్ళ హృదయపూర్వకంగానైనా సంతోషపడే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. చిన్న బిడ్డలే కానీ పెద్ద బిడ్డలే కానీ అయినా వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి జాబుల్లో అయితే చేరాము కానీ పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారి కోసం కూడా సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఎగ్జామ్లు ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారో నాయన నా తండ్రి ఆ బిడ్డలందరికీ ఎగ్జామ్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామని నీ కృప తోడుగా ఉంచినైనా. ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వర్షాలకు నా తండ్రి ప్రభా ఏ బిడ్డకి ఏ జలుబు దగ్గర రానికున్నానైనా నా తండ్రి అపవాదినైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా విషపు జ్వరాలుగా తీసుకొస్తుందా ప్రభా అపవాదిని తొలగించినైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఏ హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలైనా బాగలేకుండారా ప్రభా, ఎంతమంది ఎన్ని రకాలుగానైనా వైద్యం పొందుకుంటున్నారా ప్రభా. వైద్యుడు కంటే పరమ వైద్యుడు మీరయ్యా. వైద్యం చేసే ప్రతి ఒక్క బిడ్డ హస్తములనైనా నీ హస్తములుగా మార్చినైనా ప్రతి ఒక్క వైద్యుడు మంచి పేరు పొందుకునే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆరోగ్యం కోసం వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా యెహోవా ఇచ్చిన సంతోషం అని చెప్పనైనా నా తండ్రి సన్నిధిలో సాక్ష్యాలు పలకాలి ప్రభా. ఎంతమందికి నైనా నా తండ్రి ప్రభా ఆపరేషన్లు జరుగుతున్న వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మహా సంతోషంనైనా నా తండ్రి ప్రభా సంతోషపడాలయ్యా. బిడ్డల పట్ల ఏ ఇరుకులు ఇబ్బందులు కలగకుండానైనా ఆపరేషన్లు అంతట్లో నీ కృపతోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను కనపరచుకోండి అయ్యా. హాస్పిటల్లో ఏ బిడ్డలైనప్పటికైనా చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ఎంతమంది బిడ్డలు ఉన్నారనైనా వాళ్ళందరినీ నీ గాయపడ హస్తంతో ముట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో ప్రభా వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి పోలీసు వారందరినైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఎంతమందినైనా నా తండ్రి సహాయం చేస్తున్నారో చేసే బిడ్డలందరినీ మెండారుగా దీవించండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ వాళ్ళ చుట్టూనైనా నా తండ్రి కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ కూడా నా తండ్రి ప్రభా భార్య బిడ్డలను వదులుకున్నాయని నా తండ్రి ప్రభా నా తండ్రి సేవకు వెళ్ళున్నారు ప్రభా. నా తండ్రి ఎంతోమంది బిడ్డలు రక్షింపజేయడానికి వెళ్ళున్నారు ప్రభా. బిడ్డలందరి చుట్టూ నీ కృప కాపుదలు తోడుగా ఉంచినైనా వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలు ఉంచమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు సంతోషంగా గృహాలకు చేరేంత వరకునైనా నా తండ్రి ఏ చెడు ముట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డ విజయం పొందుకొని నాన్న బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా తిరిగి ఇంటికి వచ్చే వరకు నాయన జయవీరులుగా విజయాన్ని పొందుకొని రావాలి కానీ నాయన అపజయం పొందకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా యెహోవా ఇచ్చిన బహుమానమన్నైనా విజయ వీరులుగా నైనా గృహాలకు చేరాలయ్యా. అటు కృపను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ఏక మనసు ఏక ఆత్మ కలిగి కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా యెహోవా ఆనంద బృందావలుగానైనా నా తండ్రి ప్రభ నీ సంతోషం నువ్వు ఇచ్చే సంతోషం అంతా ప్రతి ఒక్క కుటుంబంలో పంచుకోవాలి ప్రభా. నా తండ్రి ధన్యులుగా జీవించాలయ్యా. అట్టి ధన్యతను ప్రతి ఒక్క కుటుంబంలో అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెని మేము ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నైనా సహాయం దయచేయండి. మంచి సంబంధాలు వచ్చి చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. కట్నం లేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళకు కూడా నైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎన్ని రకాల లోన్ విషయంలోనైనా బిడ్డలు బాధపడుతున్నారనైనా అన్ని రకాల లోన్ విషయంలో ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నానైనా వాళ్ళందరినీ దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజులు జరుపుకుంటారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నా తండ్రి ప్రభా. నూతన కార్యాలుగానైనా నా తండ్రి ఎన్ని రకాల నూతన కార్యాలు మొదలుపెట్టున్నారో శుభకార్యాలు అన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో ప్రభా తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయం ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా బిడ్డల కోసం తల్లిదండ్రుల కోసం నైనా బిడ్డలనైనా నా తండ్రి బాధతోటి బాధపడుతున్నారయ్యా. విరిగి నరిగిన హృదయాలతోటినైనా నా తండ్రి దీన మనసు కలిగి జీవిస్తున్నారో నీ వైపు చూస్తున్నారా ప్రభా. నీ వైపు చూడని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చూసేవారిని నా తండ్రి వాళ్ళకి ఒక ఆదరణకర్తగా నీ పిలుపు వినిపించండి. నీ స్వరాన్ని నా బిడ్డలకు వినిపించండి. అటు పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీనైనా
ఈ స్వరాన్ని వినిపించి దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క దాంట్లో నేనున్నాను, మీకు ఆదరణ కర్తాను నాయన, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నీవు లేని జీవితంలో మేము లేమయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి దైవ సేవకులు నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయం కానీ ఉదయవేళ సమయం కానైనా నిత్యం ప్రతి క్షణం ఎప్పుడు నైనా చేస్తున్న సేవలోనైనా ఎలాంటి వ్యతిరేకతలు రాకుండా నైనా లోకం అంతానైనా సంఘాలు ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క సేవకుడు నైనా నా తండ్రి అందరూ ఒకరినొకరు ప్రేమించుకుని మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంలోనైనా నిన్ను పోలిన వాళ్ళు నన్ను జీవించాలా, ఏకాత్మ కలిగి ఏక మనసులో కలిగినైనా నా తండ్రి ప్రతి ఒక్క సంఘాన్ని నైనా నా తండ్రి నీ నామను మహిమపరిచేవారుగా, ప్రతి ఒక్కరినైనా సేవకులుగా ప్రవచనాలుగా నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆత్మీయత సంఘం అంతానైనా అగ్ని వలెనైనా బగబగ మండే అగ్ని ఆత్మతోటి రగిలింపజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగం కలిగిన ప్రార్థనలైనా ప్రతి ఒక్క బిడ్డలనైనా నా తండ్రి భయంకరమైన ఆత్మతోటి నింపబడినైనా రగిలే ఆత్మతోటి నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆత్మను రక్షింపబడాలయ్యా. అది ఎట్టి ప్రార్థనైనా భయంకరమైన ప్రార్థనలో కూడా నేను నిలబడగలిగే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మను రక్షింపబడే దాంట్లోనైనా ఏ ఒక్క క్షణం కూడా నేను అపవాది మమ్మల్ని ముట్టకుండా కాపాడనైనా అపవాదిని ఓడించగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అట్టి కృపని నైనా ఎంతమంది పరిచారకులకు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇచ్చున్నావు నీ కృపను బట్టి నా తండ్రి నీకు స్తోత్రం నాయన. దురాత్మ శక్తులపై మాకు అధికార విజయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి యేసు నామంలో చేసే ప్రతి ఒక్కదానికి విజయం పొందుకునేలాగన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నైనా లేవనెత్తాలయ్యా. అట్టి కృపను దయచేయండి. సంఘాలుగానైనా ప్రతి ఒక్కళ్ళనైనా పరలోకానికి సాక్షులుగా నిలబడాలి ప్రభా. మీరు వచ్చి రాకళ్ళనైనా ఈ లోకం అంతా నేను ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా మిగలకూడదు నాయన. అట్టి కృపను మాకు అందరికీ దయచేయమని నాయన ప్రార్థిస్తున్నామయ్యా. చేస్తున్న పరిచయాలు అంతట్లో నేను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క నోటి నిండానైనా నీ బోర్గా వాడబడండి. అట్టి కృపను మాకు అందరికీ అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడైతే నా తండ్రి ప్రభా నీ సువార్త అందటం లేదో ప్రభా, ఆ గ్రామాల్లో నీ సువార్త అందటానికి కూడా సహాయం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా ఉదయం వేళ రాత్రి వేళ ప్రతి క్షణం ఎనీ టైంనైనా నా తండ్రి భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడ ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదనైనా. ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువుల్లో జాబుల్లోనైనా ఎన్ని రకాల మంచి పనుల్లోనైనా బిడ్డలు ఇల్లున్నారనైనా వాటి అన్నింటిలో నీకు తోడుగా ఉంచి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నీ జ్ఞానాన్ని నాయన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరితోటి ఎక్కడ ఎలా నడుచుకోవాలో నేను అట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, మంచి జ్ఞానాన్ని దయచేసి నాయన వివేచన కలిగిన మనసుతో ప్రతి ఒక్కళ్ళు జీవించే జీవితంలోనైనా యథార్థవంతులుగానైనా నా తండ్రి జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అట్టి కృపాభారాలని ప్రతి ఒక్క బిడ్డపై అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. నా తన సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. ఇలా స్థలాలు కూడా లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నూతనంగా నైనా పనులు అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అప్పుల బాకీలు తొలగించండి అయ్యా. ఆర్థిక పరిస్థితులు తొలగించండి అయ్యా. ఏ కుటుంబంలోనైనా నా తండ్రి ప్రభా తినటానికి కూడా తిండి లేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారో ప్రభా, వాళ్ళకి నైనా సమృద్ధిగా సహాయం అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. వికలాంగుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎవరు లేని అనాథలకు నా తండ్రి ప్రభ తిరుగుతున్న ప్రతి ఒక్క అనాథని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథ శరణాలయాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం చేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది బిడ్డలను ఆదరిస్తున్నారో ప్రభా, ఎంతమంది నాయన లేని వారికి సహాయం చేస్తున్నారు, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపల జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. నా తన బిజినెస్ నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్త్రీలను కానీ పురుషులను కానీ చేస్తున్న ప్రతి ఒక్క బిజినెస్లో నీ కృపల జ్ఞాపకం చేసుకొని దీవించండి అయ్యా. ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయి, ఎన్ని రకాల ఛానళ్ళనైనా నడుస్తున్నాయ్యా నాయన. ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకొని ఎవరి పట్ల ఏది నీ చిత్తమో నెరవేర్చండి.
నా తండ్రి ప్రభా, నీవు లేని జీవితంలో ఎవరున్నారా? ఏ బిడ్డ ఏమి తిన్నా ఏమి తాగినాను నాయన, నా తండ్రి శక్తిని బలమనిచ్చేవిగా ఉండాలి కానీ నాయన ఎలాంటి విష పదార్థం ఏ బిడ్డలకు పోకూడదయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. ఏ విషప శ్వాస ఏ ముక్కులకు పోకూడదు నాయన. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి సమయంలో ఎలాంటి దొంగల భయం కానీ నాయన, ఏ చెడు ప్రేరేపణలు కానీ నా తండ్రి ప్రభా, నా తండ్రి పాములు కానీ తేళ్ళు కానీ ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా నాయన, ఎక్కడికి వెళ్ళినా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి క్షణం నాయన నా తండ్రి ప్రభా వాళ్ళ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూని అగ్ని కాంచిన వేసి దేవదత్తలు కావులుగా పెట్టండి అయ్యా. బిడ్డలనైనా రాత్రి సమయంలో నిద్ర లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలైనా మంచి నిద్ర కలగ చేసినైనా నా తండ్రి సహాయం దయచేయని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల పడకల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల్ని నీ హస్తంతోటి ముట్టినైనా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ బాధ ఉందోనైనా నా తండ్రి ప్రభా బాధలన్నీ తొలగించనైనా, వాళ్ళ చింతలన్నీ తొలగించినైనా మహా సంతోషంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా వాళ్ళందరినీ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మా గొప్ప దేవానికి స్తోత్రం నాయన. మా మంచి కాపరి నీకు స్తోత్రం నాయన. మహోన్నతుడ స్తోత్రం నాయన. మహాగరుడా స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నీకే స్తోత్రం 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 ప్రభా. స్తుతులకు పాత్రుడ స్తోతార్కుడ నీకు అందరములయ్యా. రాజానికి అందరములయ్యా. రాజులకు రాజానికి అందరములయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. గొప్ప దేవా స్తోత్రం నాయన. నా తండ్రి బిడ్డలకి నైనా ఎంతమంది బిడ్డలకు చదువు రాలేదని బాధపడుతున్నారా ప్రభా, చదువుకోవడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. చదివే ప్రతి ఒక్కటినైనా జ్ఞాపకశక్తి దయచేయండి అయ్యా. యవనస్తు బిడ్డలనైనా అపవాది ఏ ఒక్క క్షణం కూడా ముట్టకుండానైనా బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబం మారుమాస రక్షణ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ వినికిల్లో దాచిపెట్టండి అయ్యా. ఏ బిడ్డని అపవాది ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి మంచి జ్ఞానం కలిగినైనా నడుచుకునే వారుగా దీవించండి అయ్యా. ఎక్కడ ఎలాంటి భయంకరమైన శ్రోధన ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి సమయం అంతానైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడ భయపడుతూ జీవిస్తున్నారనైనా వాళ్ళ భయాన్ని తొలగించండి అయ్యా. నా తండ్రి ఎంత భయంకరమైన మనుషులు ఉన్నప్పటికీనైనా వాళ్ళ మనసులు మార్చే తండ్రివి నీవయ్యా. శత్రువు అనేది ఉండకూడదయ్యా ఈ భూమి మీద. ప్రేమించేవారుగానైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా నూతన జీవితాలను ఇస్తున్నందుకే స్తోత్రం నాయన. నీ గాయపడ హస్తంతో ముట్టండి అయ్యా. నన్నెత్తి మంచి అరకాల వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయ్యా ప్రభా శరీరం కన్నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బలహీనతలు నా తండ్రి తీసివేసిన ఆయన ప్రతి ఒక్క అవయవాలను నూతన అవయవాలుగా మార్చినైనా శక్తిని బలమును పొందుకునే విధంగా ప్రతి ఒక్క బిడ్డనైనా మెడిసిన్తో పని లేకుండా నైనా వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నామని చెప్పని బాధపడుతున్నారా ప్రభా. వాళ్ళందరినీ ముట్టండి అయ్యా, లేపండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి పక్షవాతంతోనైనా మంచాల మీద ఉన్నారా ప్రభా, లేగలేని పరిస్థితుల్లో వీల్ చైర్లో తిరుగుతున్నారా ప్రభా. వాళ్ళందరినీ లేపండి అయ్యా. నీ హస్తంతో ముట్టినైనా ఆ బిడ్డల కాళ్ళకునైనా శక్తిని బలము దయచేసి నిలువెల్లా నీ ఆరోగ్యాన్ని నా తండ్రి ఆ బిడ్డల్లోనైనా నీ వెలుగుని నింపిన తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం పొందుకునే వారుగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. నీ పరిశుద్ధ రక్తంతోనైనా పరిశుద్ధపరచబడండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. భూమి మీద అయితే మాకు ఏదీ లేదునైనా ఏదైనా ఉన్నది అంటే మీరిచ్చిన బహుమానమే కదంట ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం నైనా. నా తండ్రి ఎవరు నీ వైపు చూస్తున్నారయ్యా దీన మనసు కలిగి ఏ బిడ్డ నీ వైపు చూస్తుందో ప్రభా ఆ బిడ్డలనైనా మెండారుగా ఎత్తి దీవించండి అయ్యా. అన్ని పిలవని వారిని కూడా సహాయం దయచేయండి అయ్యా. యెహోవా మాకు చేశాడు, మేము పిలవపోయినా కూడా మాకు చేశాడు. గొప్ప దేవుడు నిన్ను మించిన దేవుడు ఎక్కడ లేడని నాయన నీ నామను గణపరిచే విధంగా నా కుటుంబాల్లో ఏ కుటుంబాలు ఏ కష్టాలు ఉన్నాయో ప్రభా, ఎక్కడ నా తండ్రి ప్రభా ఇరిగి నలిగిన హృదయాలతోటి నా తండ్రి ప్రభా ఎదురు చూస్తున్నారా బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా, నీవు మాత్రమే నా తండ్రి ప్రభ చేసే దేవుడు నీవయ్యా. సకలం అసాధ్యమన్న దాన్ని సాధ్యం చేయగలిగే తండ్రి నీవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ ప్రయాణంలో కన్నా ఇంట్లో కన్నా తండ్రి ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకొని సమస్య ఏదైనప్పటికీనైనా ఏమి నష్టపోయినప్పటికీనైనా నష్టాన్ని లాభంగా మార్చే తండ్రి నీవయ్యా. నా తండ్రి వ్యవసాయదారులు చేస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయంలోనైనా వాళ్ళు వేసే ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డకి నష్టపాలు కాకుండానైనా కష్టపడినైనా నా తండ్రి ప్రభ చెమటోర్చిన నా బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క కష్టాన్ని నా తండ్రి ప్రభ దీవించడం మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా.
ఇంకా ఎంతమంది నూతనంగానైనా నా తండ్రి ఎన్ని రకాలుగా నా తండ్రి ప్రభ జాబులు కానీ నా తండ్రి ప్రభ ఏ సమస్యల్లోనైనా ఆ బిడ్డలకు తలంపులకు రాలేదని బాధపడుతున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. అధికారులకు దయ పుట్టించండి అయ్యా. ఏ బిడ్డ ఏ చదువు కోసమైనా నా తండ్రి మాకు అక్కడి నుంచి జవాబు రాలేదు అధికారుల నుంచి అని చెప్పని ఎదురు చూస్తున్నారు ప్రభా, ఆ జాబుల్లోనైనా ఆ బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభా మీకే చెల్లించుకుంటున్నాయినా నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రుల సమయంలోనైనా ప్రతి ఒక్క గృహ చుట్టూ కంచెలు వేసినైనా నిద్రపోయిన తండ్రి తెల్లారు లేసే సమయానికి నా తండ్రి ప్రభా మేము పెట్టే పాదాలకు ముందర నీ పాదాలుగా మోపిన తండ్రి ప్రభా మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేయండి, నూతన మార్గాలుగా నా తండ్రి తెరవబడండి అయ్యా. తెరవబడండి అయ్యి. ఎవరైతే బయటకు వెళ్తున్నారో ప్రభా నా తండ్రి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళి ప్రతి క్షణం ప్రతి దినం నా తండ్రి నీ కాపుదలు ఉంచండి, సన్నిధి సాహసం నీ కృప కాపుదలు తోడుగా ఉంచినైనా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్దించండి. రేపు ఉదయకాల సమయంలో కూడా అనేక రకాల ప్రయాణాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యి. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నా తండ్రి నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యి. దీవించండి, ఆశీర్దించండి అయినా నా తండ్రి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలకునైనా నా తండ్రి ఇంకా సహాయం అందలేదో ప్రభావ వాళ్ళందరికీ కూడా నన్ను సహాయం అందే భాగ్యాన్ని దైత్యం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా నీ నామను మహిమపరిచేవారుగా దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా రేపు అదే కాల సమయంలో నా చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానైనా తల్లి గర్భమున పడిన బిడ్డ కాడించి నా తండ్రి ప్రభా ముదిమి వచ్చిన బిడ్డ వరకునైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా బిడ్డలు సంతోషంగా నైనా చదువుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా సంతోషంగా క్షేమకరంగా ఉండే భాగ్యాన్ని దైత్యమని వాళ్ళందరి చుట్టూ నీ అగ్ని కాంచన వేసి కాపుగమనేసిన వాళ్ళు ప్రార్థించడి పొందుకున్నాం మా తండ్రి ఆమెనయ్యా. మా నా తండ్రి ప్రభా నా తండ్రి ఏ సైతాన్ సోదరులు ఇంట్లో ఏ దోషములు వెళ్తున్నాయి వాటన్నిటిని వేస్తున్నామని ఇప్పుడు తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమెనయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. స్తుతి 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 లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభా నూతన కార్యాలు నా తండ్రి చేయబోతున్నందుకే స్తోత్రం నాయన. నువ్వు చేసి ఉన్నావని నేను పొందుకుని ఉన్నామని చెప్పని నమ్ముచున్నామయ్యా. మా విశ్వాసమే విజయాన్ని పొందుకుంటామని నమ్మకం విశ్వాసంతో నాయన ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామన మహిమపరుచుకొని మీరు వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని అప్పటి వరకునైనా నీ కృప కాపుదల సన్నిధి సహవాసం అందరికీనైనా నా తండ్రి నీ కృపలతో దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నేను ప్రార్థించి అడిగి పొందుకునేనా మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్లారా ఎవరు మీకు ప్రార్థన అవసరమైనప్పటికీ మెసేజ్ పెట్టండి, తెలుగులో మాత్రమే మెసేజ్ పెట్టండి. మీ పేరు ఊరు ఏ ఊరో ఏ పేరు పెట్టి ప్రార్థన అవసరత దేనికైతే మీరు ప్రార్థన అవసరత కావాలనుకుంటున్నారో వాటి కోసం మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీకోసం మామూలు ప్రార్థనలు నా సొంత ప్రార్థనలు కూడా నేను పెడతాను. యేసయ్య మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.